పార్టీలో గ్రూప్ రాజకీయాలు అంతర్గత విభేదాలపై ముఖ్యమంత్రి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి వర్గ పోరును ప్రోత్సహించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదంటూ ఆయన గట్టిగానే హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పనితీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్టీకి నష్టం కలిగించే చర్యలు పాల్పడితే ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వార్ 2 సినిమా విడుదల సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలుగు యువత నాయకుడు గుత్తా ధనంజయ నాయుడుతో ఫోన్లో మాట్లాడిన ఆడియో సంభాషణ ఒకటి బయటకు వచ్చింది రీసెంట్ గా. ఇక లోకేష్ గురించి మాట్లాడితే ఎవ్వరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, అనంతపురంలో సినిమా ప్రదర్శనకు వీల్లేదు అంటూ ఎమ్మెల్యే తీవ్రమైన భాషలో హెచ్చరించినట్టు ఆ ఆడియోలో ఉంది. ఇక ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక ఈ అంశం చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లినట్టు తాజా పరిణామాల ద్వారా మనందరికీ అర్థమవుతోంది. అనంతపురంతో పాటు ఆముదాల వలస, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గాల ఎమ్మెల్యేల తీరుపైన కూడా చంద్రబాబు నాయుడు అసహనాన్ని వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. నేతల వ్యక్తిగత చర్యల వల్ల పార్టీకి నష్టం వాటిల్లితే ఆ భారాన్ని పార్టీ ఎందుకు మోయాలి అంటూ చంద్రబాబు నాయుడు సూటిగా ప్రశ్నించారు. ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.